My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. జిల్లా పర్యటన నిమిత్తం శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్కు ఘన స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ జిల్లా జడ్జి గురునాథం, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి. అనంతరం దామినేని నందు జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ జిల్లా జడ్జి గురునాథంతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, తొడా ఎస్సీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో తిరుపతి డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ ఫౌండేషన్ లేయింగ్ సెరమనీకి మనకి రేపు జరగబోతుంది. దాని ఫౌండేషన్ లేయింగ్ సెరమనీకి మనకి ఈరోజు హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు హానరబుల్ సుప్రీంకోర్టు జడ్జెస్, హానరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, అదేవిధంగా హానరబుల్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు అందరూ కూడా విచ్చేయనున్నారు. దీనికి సంబంధించి మనము కోర్ట్ కాంప్లెక్స్ ఆవరణలోనే రేపు ఉదయం 9:30కి భూమి పూజతో స్టార్ట్ చేసి తర్వాత ఫౌండేషన్ స్టోన్ ప్లాక్ ఓపెన్ చేస్తూ తర్వాత పక్కనే మనకి ప్రోగ్రాం ఉంటుంది. ప్రోగ్రాంలో కూడా బార్ కౌన్సిల్ మెంబర్స్, మిగతా అడ్వకేట్స్, అదేవిధంగా మిగతా అఫీషియల్స్తో పాటు ప్రోగ్రాం ఉంటుంది. ఒక 1.5 అవర్ ప్రోగ్రామ్ అదంతా అయిపోయిన తర్వాత హానరబుల్ జడ్జెస్ అందరూ కూడా విజయవాడలో, అమరావతిలో మిగతా ప్రోగ్రామ్స్కి వెళ్ళనున్నారు. అదేవిధంగా సుమారుగా 13 మంది వివిధ జడ్జిలు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు మనం చేసుకోవడం జరిగింది, జిల్లా యంత్రాంగం కూడా. అదేవిధంగా వాళ్ళందరూ నైట్ ఇక్కడ స్టే చేశాక మార్నింగ్ తిరుమల దర్శనానికి కూడా వెళ్తున్నారు. అక్కడ దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ భూమి పూజ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. పూర్తిగా అన్ని ఏర్పాట్లు నేను, ఎస్పీ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాము. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా, అదేవిధంగా జిఏడి ప్రోటోకాల్ సెక్రటరీ గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. ఈ సైట్ వచ్చేసి తిరుపతి రూరల్ మండలం దామినేడు రెవెన్యూ విలేజ్లో 14 ఎకరాల 44 సెంట్లు ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఏదైతే తిరుపతి చెన్నై హైవేకి ఆనుకొని ఒక 100 మీటర్స్ లోపల ఉంది. దీనికి కూడా మనం టుడా నుంచి 100 ఫీట్ రోడ్ సైట్కి కూడా వేయటం జరిగింది. సో దీనికి ఆనుకొనే మనకి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా రీసెంట్గానే 28 ఏకర్స్ది క్యాబినెట్ అప్రూవల్ కూడా జరిగింది. సో ఓవరాల్గా ఈ దామినేడ్ ఏరియాలో ఇక్కడ కలెక్టరేట్ కూడా మనకి దామినేడ్లో ఇక్కడ నుంచి ఒక 100-150 మీటర్స్ దగ్గరలో ఉంది. సో అన్ని మేజర్ కాంప్లెక్సెస్ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్, అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం అన్నీ కూడా ఏరియాలో రావడంతో మొత్తం దామినేడు అండ్ తిరుపతి రూరల్ మండలం కూడా అభివృద్ధి చెందడానికి మంచిగా దోహదపడుతుంది.